హెడ్ మాస్టర్ అయ్యుండి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? స్టోరీ చెప్పడానికన్నా ముందు నేను ఒక డిసిషన్ కి వచ్చాను అనమాట. లాస్య ఛానల్ ఉంది కదా, 1400 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓన్లీ లాస్య వీడియోస్ పెడదామని ఆ ఛానల్ క్రియేట్ చేశాను. కానీ దానికన్నా ముఖ్యమైన విషయాలు చాలా చెప్పాలనుకుంటున్నా. మీరు యాక్సెప్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను అనమాట. మీరు యాక్సెప్ట్ చేయగలిగితే, నా వంతు ప్రయత్నంగా సొసైటీలో ఒక్కరినైనా నాలాగా ఆలోచించగలిగితే చాలా వరకు చాలా చేంజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఆ ఛానల్లో ఓన్లీ రియల్ స్టోరీస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ మాత్రమే షేర్ చేస్తాను. అలాగే ఇప్పటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది కూడా నా అనుభవంతో, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. దానికి ఒక మంచి టైటిల్ ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. సొసైటీకి సంబంధించిన విషయాల గురించి కాబట్టి అలాంటి టైటిల్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో పెట్టండి. దానికి దగ్గరగా ఉన్నది ఏమైనా నేను సెలెక్ట్ చేసి ఆ ఛానల్ కి నేమ్ పెడతాను. స్కూల్ సగంలో ఆపేయాల్సి వచ్చింది. సర్టిఫికెట్ కోసం స్కూల్ కి వెళ్తే అక్కడున్న మా హెడ్ మాస్టర్ పుట్టుమచ్చలు చెక్ చేస్తానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించి సర్టిఫికెట్ కూడా రాశారు. అప్పుడు మనకు అంత ఐడియా లేదు ఇలాంటి వాటిపైన. అయితే 14-15 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడున్న డెవలప్మెంట్ లేదు. సర్టిఫికెట్ రాసేశారు. ఇవ్వడానికి మాత్రం నేను చెప్పిన చోటికి రా అనేసి అన్నారు. ఏదో తేడాగా అనిపించింది, భయం వేసింది. నేను ఆ సర్టిఫికెట్ తీసుకోవడానికి కూడా వెళ్ళలేదు. ఇప్పటికీ నా సర్టిఫికెట్ స్కూల్లోనే ఉంది. అమ్మా నాన్నలకి చెప్పాలన్నా అప్పుడు వాళ్ళు కూడా అంత తెలివైన వాళ్ళేం కాదు. వాళ్ళు అడిగే పరిస్థితుల్లో కూడా లేరు. విలేజెస్ లో ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళతో మనకి ఎందుకు, అంత పెద్ద వాళ్ళతో మనం పెట్టుకోవడం ఎందుకు. టీచర్స్ కూడా చెప్పాను, మా స్కూల్ టీచర్స్ కి. కాకపోతే వాళ్ళకు కూడా అతని హెడ్డే కదా, ఇంకా వాళ్ళేం చేస్తారు. ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోద్దు.